నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్‌కి స్వాగతం. నేను మీ ప్రగతి. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసినప్పటి నుంచి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందా అని ఏపీ ప్రజలు గందరగోళంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయా పార్టీలు అటు తమది గెలుపంటే తమది గెలుపని తమ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అయితే ఈఎస్ఎస్ ఇండియన్ సర్వే అనే సంస్థ తన సర్వే ద్వారా టీడీపీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్‌సీపీ మరియు బీజేపీ పార్టీల యొక్క గెలుపోటములను గురించి ఒక సర్వే విడుదల చేసింది. ఆ సర్వేను ఒకసారి నేను వివరించే ప్రయత్నం చేస్తాను, చూడండి. మొదటిగా మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం డిస్టిక్. ఇక్కడ కనుక మనం గమనిస్తే లోక్సభ స్థానాలు మరియు అసెంబ్లీ స్థానాల గురించి ఒకసారి నేను వివరిస్తాను, చూడండి. మొదటిగా శ్రీకాకుళంలో ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున చూసుకున్నట్లయితే కింజరపు రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తున్నారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పేరాడ తిలక్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరిలో మనం గమనించుకున్నట్లయితే శ్రీకాకుళంలో ఎంపీ అభ్యర్థిగా టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మనం గమనించుకున్నట్లయితే మొదటిగా ఇచ్చాపురం నియోజకవర్గం. ఇక్కడ టీడీపీ తరపున వెండలం అశోక్ పోటీ చేశారు. అలాగే వైఎస్ఆర్సీపీ తరపున పెరియార విజయ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ఇచ్చాపురంలో టీడీపీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ పలాస నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే టీడీపీ తరఫున గౌతు శిరీష పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డాక్టర్ సిరడి అప్పాలరాజు పోటీ చేశారు. వీళ్ళిద్దరిలో పలాస నుంచి టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ టెక్కిలు కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ నుంచి టీడీపీ తరఫున కింజరపు అచ్చెన్నాయుడు పోటీ చేశారు. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ తరఫున దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేశారు. టీడీపీ మరియు వైఎస్ఆర్సీపీలో టెక్కిల నియోజకవర్గం నుంచి టీడీపీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ పాతపట్నం గనక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ తరపున మామిడి గోవిందరావు పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ తరపున రెడ్డి శాంతి పోటీ చేశారు. టీడీపీ మరియు వైఎస్ఆర్సీపీలో ఇక్కడ పాతపట్నం నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉండబోతుంది. అంటే టీడీపీ అయినా గెలవచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ అయినా గెలవచ్చు. నెక్స్ట్ వచ్చేసి శ్రీకాకుళం. ఇక్కడ నుంచి టీడీపీ తరపున గొండ శంకర్ పోటీ చేస్తున్నారు. మరియు వైఎస్ఆర్ పార్టీ తరపున ధర్మన ప్రసాదరావు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో శ్రీకాకుళం డిస్టిక్ నుంచి, శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి టీడీపీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ ఆమదాల వలస. ఈ నియోజకవర్గం మనం గమనించుకున్నట్లయితే టీడీపీ తరపున కూన రవికుమార్ పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ తరపున తమ్మినేని సీతారాం పోటీ చేశారు. ఇక్కడ ఆమదాల వలసలో టీడీపీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ చివరిగా నర్సన్నపేట నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ తరపున బొగ్గు రమణమూర్తి పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ తరపున ధర్మన కృష్ణదాస్ పోటీ చేశారు. వీళ్ళిద్దరిలో నర్సన్నపేట నుంచి టీడీపీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి విజయనగరం డిస్టిక్. ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే లోక్సభ స్థానాల్లో ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున అప్పలనాయుడు పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ తరపున వెలన చంద్రశేఖర్ పోటీ చేశారు. ఇక్కడ విజయనగరం డిస్టిక్ లో మనం గమనించుకున్నట్లయితే టీడీపీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ విజయనగరం డిస్టిక్ లోని నియోజకవర్గాలు కనుక మనం గమనించుకున్నట్లయితే ఎచ్చెర్ల మొదటిగా. ఇక్కడ బీజేపీ తరపున ఎన్ ఈశ్వరరావు పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గొర్రెల కిరణ్ కుమార్ పోటీ చేశారు. వీళ్ళిద్దరిలో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి టీమ్ కంటెస్ట్ ఉండబోతోంది. ఎడ్జ్లో గెలవబోతున్నారు. అంటే అటు బీజేపీ గెలవబోతుందా, లేదా వైఎస్ఆర్సీపీ, ఈ రెండిట్లో ఏదైనా ఏ పార్టీ అయినా గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ రాజం నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ నుంచి టీడీపీ తరపున కొండూరు మురళీమోహన్ పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున డాక్టర్ తాలే రాజేష్ పోటీ చేశారు. ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ బొబ్బిలి నియోజకవర్గం. ఇక్కడ గమనించుకున్నట్లయితే టీడీపీ తరపున ఆర్ఎస్వికేకే రంగారావు పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున సంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు పోటీ చేశారు. వీళ్ళిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే బొబ్బిలి నియోజకవర్గం నుంచి టీడీపీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ చీపురుపల్లి నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ నుంచి కాళ్ళ వెంకట్రావు పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ పోటీ చేశారు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి బొత్స సత్యనారాయణ గారు గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ గజపతి నగరం నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ పార్టీ తరపున కొండపల్లి శ్రీనివాస్ పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ తరపున బొత్స అప్పల్ నర్సయ్య పోటీ చేశారు.
గజపతి నగరం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ నెల్లిమర్ల నియోజకవర్గం. ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే జనసేన నుంచి శ్రీమతి లోకం నాగమాధవి పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బడ్డో కొండ అప్పలనాయుడు పోటీ చేశారు. వీళ్ళిద్దరిలో జనసేన మరియు వైఎస్ఆర్సీపీలో రెండింటి మధ్య కీన్ కంటెస్ట్ ఉండబోతుంది. అంటే పోటాపోటీగా హోరీ జరగబోతోంది. అటు జనసేన గెలుపొందే అవకాశం ఉంది, ఇటు వైఎస్ఆర్సీపీ అయినా గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. చివరిగా విజయనగరం నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పుసపాటి ఆదితి విజయలక్ష్మి పోటీ చేశారు. నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కోలగట్ల వీరభద్ర స్వామి పోటీ చేశారు. ఇక్కడ విజయనగరం నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అరకు డిస్టిక్. ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున కొత్తపల్లి గీత పోటీ చేశారు. ఈమె ఎక్స్-ఎంపీ. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చెట్టి తనుజ రాణి పోటీ చేశారు. వీళ్ళిద్దరిలో మనం గమనించుకున్నట్లయితే అరకు డిస్టిక్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటాపోటీగా హోరీ జరగబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక మనం గమనించుకున్నట్లయితే మొదటిగా పాలకొండ ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి జనసేన పార్టీ తరఫున ఎన్ జయకృష్ణ పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ తరఫున విశ్వేశ్వరి కళావతి పోటీ చేశారు. వీళ్ళిద్దరిలో పాలకొండ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ వచ్చేసి కురుపం ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున టొయోటా జగదీశ్వరి పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పాముల పుష్పశ్రీవాణి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే కురుపం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పార్వతీపురం నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ నుంచి విజయ్ బొనేలా పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆలగంజి జోగారావు పోటీ చేశారు. వీరిద్దరి మధ్య కీన్ కంటెస్ట్ ఉండబోతుంది. అంటే టఫ్ ఫైట్ ఉండబోతుంది. అటు టీడీపీ అయినా గెలవచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ అయినా గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ సాలూరు నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ నుంచి టీడీపీ తరఫున గుమ్మడి సంధ్యారాణి పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పెదిక రంజన్ ద్వారా పోటీ చేశారు. వీరిద్దరిలో సాలూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అరకు వ్యాలీ ఎస్టీ నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ నుంచి బీజేపీ తరఫున పంగి రాజారావు పోటీ చేస్తున్నారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రాగం వచ్చలింగం పోటీ చేస్తున్నారు. వీరిద్దరిలో అరకు వ్యాలీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ పాడార్ ఎస్టీ నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ నుంచి టీడీపీ తరఫున వెంకట రమేష్ నాయుడు పోటీ చేస్తున్నారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మత్స్యసార విశ్వేశ్వరరాజు పోటీ చేస్తున్నారు. పాడారు నియోజకవర్గంలో ఈ రెండు పార్టీల మధ్య పోటాపోటీగా హోరీ జరగబోతోంది. అంటే టీడీపీ పార్టీ అయినా గెలుపొందే అవకాశం ఉంది, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. చివరిగా రంపచోడవరం నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ నుంచి మిరియాల శిరీష పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నాగులపల్లి ధనలక్ష్మి పోటీ చేశారు. ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నం డిస్టిక్. ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున మతుకుమ్మలి భరత్ పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బొత్స ఝాన్సీ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ఎంపీ అభ్యర్థిగా టీడీపీ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక మనం గమనించుకున్నట్లయితే మొదటిగా శృంగవరపుకోట. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున కొల్లా లలిత కుమారి పోటీ చేస్తారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కడుబండి శ్రీనివాసరావు పోటీ చేశారు. వీరిద్దరిలో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ గెలవబోతున్నట్లుగా సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ వచ్చేసి భీమిలి నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ నుంచి టీడీపీ తరఫున గంట శ్రీనివాస్ పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే భీమిలి నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నం సౌత్. ఇక్కడ నుంచి జనసేన తరఫున వంశీకృష్ణ యాదవ్ పోటీ చేశారు. ఈయన ఎక్స్-ఎమ్మెల్యే. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వాసుపల్లి గణేష్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నం నార్త్. ఇక్కడ నుంచి బీజేపీ తరఫున విష్ణుకుమార్ రాజు పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కేకే రాజు పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే విశాఖపట్నం నార్త్ నుంచి బీజేపీ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ విశాఖపట్నం వెస్ట్.
ఇక్కడ నుంచి టీడీపీ తరపున పీజేవీఆర్ నాయుడు పోటీ చేస్తారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అడారి ఆనంద్ పోటీ చేస్తారు. ఈ విశాఖపట్నం వెస్ట్ నుంచి టీడీపీ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ గాజువాక కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ నుంచి టీడీపీ తరపున పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గుడివాడ అమర్నాథ్ పోటీ చేస్తారు. ఇక్కడ టీడీపీ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అనకాపల్లి డిస్టిక్. ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరపున సీఎం రమేష్ పోటీ చేశారు. ఇతను ఎక్స్ ఎంపీ. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జి ముత్యాల నాయుడు పోటీ చేశారు. ఈయన ఎక్స్ ఎమ్మెల్యే. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ఎంపీ అభ్యర్థిగా బీజేపీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అలాగే లోక్సభ నెక్స్ట్ అనకాపల్లిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక మనం గమనించుకున్నట్లయితే మొదటిగా చోడవరం నియోజకవర్గం. ఇక్కడ నుంచి టీడీపీ తరపున కేఎస్ఎన్ రాజు పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కరణం ధర్మశ్రీ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే చోడవరం నుంచి టీడీపీ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మాడుగుల. ఇక్కడ నుంచి టీడీపీ తరపున బండారి సత్యనారాయణ పోటీ చేశారు. ఈయన ఎక్స్ ఎమ్మెల్యే. మరియు వైఎస్ఆర్సీపీ నుంచి గుడి శిరీష పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే అనకాపల్లి కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ నుంచి జనసేన తరపున కొనతాళ్ల రామకృష్ణ పోటీ చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మలసాల భరత్ కుమార్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే పెందుర్తి నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ నుంచి జనసేన తరపున పంచకర్ల రమేష్ బాబు పోటీ చేస్తారు. ఈయన ఎక్స్ ఎమ్మెల్యే. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆనంద్ రామరెడ్డి దీప్ రాజ్ పోటీ చేశారు. ఇక్కడ వచ్చేసి పెందుర్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే ఎలమంచిలి నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే జనసేన నుంచి సుందరపు విజయ్ కుమార్ పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఉప్పలపాటి వెంకట రమణమూర్తి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే జనసేన పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే పాయకర్రావుపేట ఎస్సీ నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ నుంచి టీడీపీ తరపున మంగళపూడి అనిత పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కంబాల జోగులు పోటీ చేశారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే చివరిగా నృసీపట్నం నియోజకవర్గం. ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ తరపున చింతకాయల అయ్యన్న పాత్రుడు పోటీ చేస్తారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పెట్ల ఉమాశంకర్ గణేష్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే నర్సీపట్నం నుంచి టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కాకినాడ డిస్టిక్. ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా జనసేన తరపున ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున చెలమశెట్టి సునీల్ పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ఎంపీ అభ్యర్థిగా జనసేన పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే కాకినాడలోని అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక మనం గమనించుకున్నట్లయితే మొదటిగా తుని. ఇక్కడ నుంచి టీడీపీ తరపున యనమల దివ్య పోటీ చేస్తారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దాడిశెట్టి రాజా పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే తుని నుంచి టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ ప్రతిపాడు. ఇక్కడ నుంచి టీడీపీ తరపున వలపుల సత్యప్రభ పోటీ చేశారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి వరపుల సుబ్బారావు పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వంగా గీత పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ కాకినాడ రూరల్. ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే జనసేన తరపున పంతం నంది పోటీ చేస్తున్నారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున కురసాల కన్నబాబు పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే కాకినాడ రూరల్ నుంచి జనసేన పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పెద్దాపురం. ఇక్కడ నుంచి టీడీపీ తరపున నిమ్మకాయల చినరాజప్ప పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దావులూరు దొరబాబు పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే కాకినాడ సిటీ కనుక మనం గమనించుకుంటే ఇక్కడ నుంచి టీడీపీ తరపున వనమాడి వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది.
చివరిగా జగ్గంపేట నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ నుంచి టీడీపీ తరఫున జ్యోతుల వెంకటప్పారావు పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తోట నరసింహన్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకుంటే టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రాజమండ్రి. ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున దగ్గుపాటి పురంధేశ్వరి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డాక్టర్ గుడారి శ్రీనివాస్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే రాజమండ్రిలో ఎంపీ అభ్యర్థిగా బీజేపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక మనం గమనించుకుంటే మొదటిగా అనపర్తి. ఇక్కడ నుంచి బీజేపీ తరఫున రామకృష్ణారెడ్డి పోటీ చేశారు. ఈయన టీఎక్స్ ఎమ్మెల్యే టీడీపీ తరఫున. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే అనపర్తి నుంచి బీజేపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ రాజనగరం. ఇక్కడ చూసుకున్నట్లయితే జనసేన తరఫున మత్తుల బలరామకృష్ణ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జక్కంపూడి రాజా పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే జనసేన పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే రాజమండ్రి సిటీ. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున ఆదిరెడ్డి వాసు పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మరగాని భరత్ రామ్ పోటీ చేశారు. ఈ రాజమండ్రి సిటీలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ తరఫున గోరంట్ల బుచ్చల చౌదరి పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చెల్లబోయిన వేణుగోపాల్ కృష్ణ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ కోవూరు ఎస్సీ. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున ముప్పాడి వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తలారి వెంకట పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే కోవూరు నుంచి టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నిడవోలు నియోజకవర్గం. ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే జనసేన పార్టీ నుంచి కందుల దుర్గేష్ పోటీ చేశారు. ఈయన ఎక్స్ఎమ్మెల్సీ. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గడ్డం శ్రీనివాస్ నాయుడు పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే నిడవోల్లో జనసేన పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే గొప్పలపురం ఎస్సీ నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ నుంచి మధ్యపాటి వెంకటరాజు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తానేటి వనిత పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే గొప్పలపురం ఎస్సీ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అమలాపురం డిస్ట్రిక్ట్. ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున గంటి హరీష్ మాధుర్ పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆర్ పాక వరప్రసాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇతను పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ఎంపీ అభ్యర్థిగా టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక మనం గమనిస్తుంటే మొదటిగా రామచంద్రపురం నియోజకవర్గం. ఇక్కడ వచ్చేసి టీడీపీ తరఫున వసంశెట్టి సుభాష్ పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పిల్లి సూర్యప్రకాష్ పోటీ చేశారు. వీరిద్దరిలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే ఉమ్మిడివరం నియోజకవర్గం. ఇక్కడ వచ్చేసి టీడీపీ తరఫున డాక్లా సుబ్బారాజు పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పోటీ చేశారు. వీరిద్దరిలో ఇక్కడ ఉమ్మడివరం నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే అమలాపురం ఎస్సీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఐతబత్తుల ఆనందరావు పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పెనపై విశ్వరూప్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ రాజా ఎస్సీ నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే జనసేన నుంచి దేవవర ప్రసాద్ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గొల్లపల్లి సూర్యారావు పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకుంటే రాజోల నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే గన్నవరం. ఇక్కడ చూసుకున్నట్లయితే జనసేన నుంచి గిడ్డి సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి విప్పర్తి వేణుగోపాల్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే జనసేన పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ కొత్తపేట నియోజకవర్గం. ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ నుంచి బండరాజు సత్యానందరావు పోటీ చేస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చీరాల జాగిరెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకుంటే కొత్తపేట నుంచి టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ మండపేట నియోజకవర్గం. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున వేగల జోగేశ్వరరావు పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ నుంచి తోట తిరుమల పోటీ చేశారు. ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నర్సాపురం డిస్ట్రిక్ట్. ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున
భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పోటీ చేస్తున్నారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అడ్వకేట్ గురూజీ ఉంబాల పోటీ చేశారు. వీళ్ళిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ఎంపీ అభ్యర్థిగా బీజేపీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక మనం గమనించుకుంటే మొదటిగా అర్చంట నియోజకవర్గం. ఇక్కడ నుంచి టీడీపీ తరపున పితాని సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చెరుకువాడ శ్రీరంగనాథ్ రాజు పోటీ చేస్తున్నారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకుంటే టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ పాలకొల్లు. ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ తరపున డాక్టర్ నిమ్మల రామానాయుడు పోటీ చేస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గుడాల శ్రీహరి గోపాల్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకుంటే పాలకొల్లు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నరసాపురం నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ నుంచి జనసేన తరపున బొమ్మడి నాయకర్ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ముడనూరి నాగరాజు వరప్రసాద్ రాజు పోటీ చేశారు. ఇక్కడ జనసేన పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ భీమవరం నియోజకవర్గం. ఇక్కడ నుంచి జనసేన తరపున పులపర్తి రామాంజనేయులు పోటీ చేశారు. ఇతను ఎక్స్ఎమ్మెల్యే. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గ్రంథి శ్రీనివాస్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ ఉండి నియోజకవర్గం. ఇక్కడ నుంచి టీడీపీ తరపున ఆర్ఆర్ఆర్ సిట్టింగ్ ఎంపీ ఇతని పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పివిఎల్ నరసింహరాజు పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ తణుకు. ఇక్కడ నుంచి టీడీపీ తరపున అరిమెల్లి రాధాకృష్ణ పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కరుమూరి వెంకట నాగేశ్వరరావు పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే తణుకు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ తాడేపల్లిగూడెం. ఇక్కడ నుంచి జనసేన తరపున బొలిశెట్టి శ్రీనివాస్ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొట్టు సత్యనారాయణ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏలూరు డిస్టిక్. ఇక్కడ వచ్చేసి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున పుట్ట మహేష్ యాదవ్ పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కరుమూరి సునీల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ఎంపీ అభ్యర్థిగా టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక మనం గమనించుకుంటే మొదటిగా ఉంగుటూరు. ఇక్కడ నుంచి జనసేన నుంచి అచ్చమట్ల ధర్మరాజు పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఉప్పాల శ్రీనివాసరావు పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకుంటే జనసేన పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ దెండలూరు. ఇక్కడ నుంచి టీడీపీ తరపున చింతమనేని ప్రభాకర్ పోటీ చేశారు. ఈయన ఎక్స్ఎమ్మెల్యే. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొట్టారు అబ్బయ్య చౌదరి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకుంటే దెండలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే ఏలూరు నియోజకవర్గం కనుక మనం గమనించుకుంటే ఇక్కడ నుంచి టీడీపీ తరపున బాడేటి రాధాకృష్ణ పోటీ చేస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అల్లా నాని పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ఏలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ పోలవరం వెస్ట్ నియోజకవర్గం. ఇక్కడ నుంచి జనసేన తరపున చిర్రి బాలరాజు పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెల్లం రాజలక్ష్మి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే పోలవరం నియోజకవర్గంలో ఈ రెండు పార్టీల మధ్య పోటాపోటీగా హోరీ జరగబోతుంది. అంటే టఫ్ ఫైట్ ఉండబోతుంది. అటు జనసేన పార్టీ అయినా గెలవచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి టీడీపీ తరపున సౌగా రోషన్ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఖమ్మం విజయరాజు పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. న్యూజివేడ్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున కొలుసు పార్థసారథి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఏక వెంకట ప్రతాప్ అప్పారావు పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే కైకులూరు కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ నుంచి బీజేపీ తరపున కామినేని శ్రీనివాస్ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గూలం నాగేశ్వరరావు పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే చివరిగా కైకులూరు నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ కనుక మనం గమనించుకున్నట్లయితే మచిలీపట్నం డిస్టిక్. ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా జనసేన నుంచి వల్లభనేని బాలశౌరి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి డాక్టర్
సింహాద్రి చంద్రశేఖరరావు పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ఎంపీ అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి జనసేన పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక మనం గమనించుకున్నట్లయితే మొదటిగా గన్నవరం నియోజకవర్గం. ఇక్కడ నుంచి టీడీపీ తరపున యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎల్లబనేని వంశీమోహన్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ గుడివాడ నుంచి టీడీపీ తరపున వెంగినాల రాము పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొడాలి నాని పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే పెడన నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ నుంచి టీడీపీ తరపున కాగిత కృష్ణప్రసాద్ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఉప్పాల రమేష్ పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే పెడన నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే మచిలీపట్నం నుంచి టీడీపీ తరపున కొల్లు రవీంద్ర పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పేర్ని కిట్టు పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే మచిలీపట్నంలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే అమరిగడ్డ నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ నుంచి జనసేన తరపున మందాలి బుడ్డారా ప్రసాద్ పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సింహాద్రి రమేష్ బాబు పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకుంటే జనసేన పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే పామారు నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ పార్టీ నుంచి బార్ల కుమారరాజా పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కైలా అనిల్ కుమార్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే పామారు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే చివరిగా పెనుమలూరు నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ నుంచి టీడీపీ తరపున బోడే ప్రసాద్ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జోగి రమేష్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి విజయవాడ డిస్టిక్. ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున కేశినేని శ్రీనాథ్ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కేశినేని నాని పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ఎంపీ అభ్యర్థిగా టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక మనం గమనించుకుంటే తిరువూరు. ఇక్కడ నుంచి టీడీపీ తరపున కొలికపూడి శ్రీనివాస్ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి స్వామిదాస్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే తిరువూరు నియోజకవర్గంలో పోటాపోటీగా హోరీ జరగబోతుంది. అంటే టఫ్ ఫైట్ ఉండబోతుంది. అటు టీడీపీ పార్టీ అయినా గెలుపొందే అవకాశం ఉంది, మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే విజయవాడ వెస్ట్. ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే బీజేపీ నుంచి వై సుజన చౌదరి పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి షేక్ ఆసిఫ్ పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే విజయవాడ వెస్ట్ నుంచి బీజేపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ విజయవాడ సెంట్రల్. ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ నుంచి బండా ఉమామహేశ్వరరావు పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి శ్రీనివాస్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే విజయవాడ సెంట్రల్లో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే మైలవరం. ఇక్కడ నుంచి టీడీపీ తరపున వసంత కృష్ణప్రసాద్ పోటీ చేస్తారు, సిట్టింగ్ ఎమ్మెల్యే. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సర్నాల తిరుపతిరావు పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నందిగామ. ఇక్కడ నుంచి టీడీపీ తరపున తంగిరాల సౌమ్య పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మండికోట జగన్మోహన్ రావు పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే నందిగామలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే జగ్గయ్యపేట. ఇక్కడ నుంచి టీడీపీ తరపున శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఉదయవాను పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గుంటూరు. ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కిల్లారి వెంకట రోసయ్య పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ఎంపీ అభ్యర్థిగా టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక మనం గమనించుకున్నట్లయితే మొదటిగా తాడికొండ. ఇక్కడ నుంచి టీడీపీ తరపున తెనాలి శ్రవణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మేకతోటి సుచిత్ర పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే మంగళగిరి.
ఇక్కడ నుంచి టీడీపీ తరపున నారా లోకేష్ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మురుగుడ లావణ్య పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పొన్నూరు. ఇక్కడ నుంచి టీడీపీ తరపున దుల్లిపల్ల నరేంద్ర పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అమ్మటి మురళి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే పొన్నూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి తెనాలి. ఇక్కడ నుంచి జనసేన తరపున నాదెండ్ల మనోహర్ పోటీ చేశారు. ఇక్కడ జనసేన పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ ప్రతిపాడు. ఇక్కడ నుంచి టీడీపీ తరపున బూర్ల రామాంజనేయులు పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బాలసాని కిరణ్ కుమార్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ప్రతిపాడులో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే గుంటూరు వెస్ట్. ఇక్కడ నుంచి టీడీపీ తరపున పిడుగురాళ్ల మాధవి పోటీ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి విడడాల రజని పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే కీన్ కంటెస్ట్ ఉండబోతుంది. అంటే అటు టీడీపీ పార్టీ అయినా గెలవచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. చివరిగా గుంటూరు ఈస్ట్. ఇక్కడ నుంచి టీడీపీ తరపున మొహమ్మద్ నజీర్ పోటీ చేస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి షేక్ నూర్ ఫాతిమా పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే గుంటూరు ఈస్ట్ లో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నరసరావుపేట. ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున లావు శ్రీస దేవరయ్య పోటీ చేస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి డాక్టర్ పల్లబోయిన అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే నరసరావుపేటలో ఎంపీ అభ్యర్థిగా టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే మొదటిగా చిలకలూరుపేట. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున ప్రతిపోటీ పుల్లారావు పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కావేటి శివ మనోహర్ నాయుడు పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే పెదకూరుపాడు నియోజకవర్గం. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున భాస్యం ప్రవీణ్ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నంబూరి శంకర్రావు పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే పెదకూరుపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నరసరావుపేట. ఇక్కడ నుంచి టీడీపీ తరపున చెడబడ అరవింద్ కుమార్ బాబు పోటీ చేశారు. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కీన్ కంటెస్ట్ ఉండబోతుంది. పోటాపోటీగా టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అంటే అటు టీడీపీ పార్టీ అయినా గెలవచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సత్తెనపల్లి. ఇక్కడ నుంచి టీడీపీ తరపున కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అంబటి రాంబాబు పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వినుకొండ. ఇక్కడ నుంచి టీడీపీ తరపున జీవి ఆంజనేయులు పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వల్ల బ్రహ్మయ్య రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ గురజాల. ఇక్కడ నుంచి టీడీపీ తరపున ఎరపతినేని శ్రీనివాసరావు పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కాసు మహేష్ రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే గురజాల నుంచి టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చివరిగా మాచర్ల. ఇక్కడ నుంచి టీడీపీ తరపున జులకంటి బ్రహ్మానందరెడ్డి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేశారు. ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే మాచర్లలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బాపట్ల డిస్ట్రిక్ట్. ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున టి కృష్ణప్రసాద్ పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నందిగం సురేష్ బాబు పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక మనం గమనించుకుంటే ఫస్ట్ మొదటిగా వేమూరు. ఇక్కడ నుంచి టీడీపీ తరపున నక్క ఆనంద్ బాబు పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వరకుటి అశోక్ బాబు పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ రేపల్లె. ఇక్కడ నుంచి టీడీపీ తరపున అనగాని సత్యప్రసాద్ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రేవూరి గణేష్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే రేపల్లె నుంచి టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే బాపట్ల. ఇక్కడ నుంచి టీడీపీ తరపున మేఘసాని నరేంద్ర వర్మ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కోన రఘుపతి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకుంటే బాపట్లలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే పర్చూరు.
ఇక్కడ నుంచి టీడీపీ తరపున ఏలూరు సాంబశివరావు పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎడం బాలాజీ పోటీ చేశారు. వేరేందరిలో కనుక మనం గమనించుకుంటే పర్చూరులో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే అద్దంకి ఇక్కడ నుంచి టీడీపీ తరపున గొట్టిపాటి రవికుమార్ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ నుంచి పానెం హనీం రెడ్డి పోటీ చేశారు. ఇక్కడ అద్దంకిలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి చీరాల ఇక్కడ నుంచి టీడీపీ తరపున మొద్దులూరి మాలకొండయ్య పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కరణం వెంకటేష్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే చీరాలలో టీడీపీ పార్టీ మరియు వైఎస్ఆర్సీపీ పార్టీకి మధ్య రెండింటికి మధ్య పోటాపోటీగా టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చివరిగా సంతలపాడు నియోజకవర్గం ఇక్కడ నుంచి టీడీపీ తరపున బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మెరుగు నాగరాజన్ పోటీ చేశారు. ఈ ఏరియాలో కనుక మనం గమనించుకున్నట్లయితే సంతలపాడు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒంగోలు ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ఒంగోలులో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఇక్కడ నుంచి టీడీపీ తరఫున గూడూరి యశ్వన్ బాబు పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ నుంచి తాటిపత్తి చంద్రశేఖర్ పోటీ చేశారు. ఇక్కడ వచ్చేసి ఎర్రగొండపాలెంలో కీన్ కంటెస్ట్ ఉండబోతోంది. అంటే అటు వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా గెలవచ్చు లేదా టీడీపీ పార్టీ అయినా గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ దర్శి ఇక్కడ నుంచి టీడీపీ తరఫున గొట్టిపాటి లక్ష్మి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బుచ్చిపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ పార్టీ గెలవచ్చు లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా గెలవచ్చు. ఈ రెండు పార్టీల మధ్య పోటాపోటీగా టఫ్ ఫైట్ జరగబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒంగోలు ఇక్కడ నుంచి టీడీపీ తరపున దాచంచర్ల జనార్దన్ రావు పోటీ చేస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బలనేని శ్రీనివాసరెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ఒంగోలులో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ కొండపై ఇక్కడ నుంచి టీడీపీ తరపున దోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆడమలపు సురేష్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ మార్కాపురం ఇక్కడ నుంచి టీడీపీ తరపున కందుల నారాయణ రెడ్డి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అన్న రాంబాబు పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే మార్కాపురంలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ గిద్దలూరు ఇక్కడ నుంచి టీడీపీ తరపున అశోక్ రెడ్డి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొండూరు నాగార్జున రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే గిద్దలూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే కనగిరి చివరిగా ఇక్కడ నుంచి టీడీపీ తరపున మొక్కు ఉగ్ర నరసింహారెడ్డి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దాండ్ల నారాయణ యాదవ్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే కనగిరిలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్ ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి విజయసాయి రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరూ కనుక మనం గమనించుకున్నట్లయితే నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక మనం గమనించుకున్నట్లయితే మొదటిగా కందుకూరు ఇక్కడ నుంచి టీడీపీ తరపున ఇంటూరి నాగేశ్వరరావు పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గుర్రం మసూదన్ యాదవ్ పోటీ చేశారు. వీరిద్దరూ కనుక మనం గమనించుకున్నట్లయితే కందుకూరులో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే కావలి ఇక్కడ నుంచి టీడీపీ తరపున కావి కృష్ణారెడ్డి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిని కనుక మనం గమనించుకున్నట్లయితే కావలిలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే ఆత్మకూరు ఇక్కడ నుంచి టీడీపీ తరపున ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిని కనుక మనం గమనించుకున్నట్లయితే ఆత్మకూరు నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉండబోతోంది. అంటే అటు టీడీపీ పార్టీ అయినా గెలుపొందే అవకాశం ఉంది లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా గెలుపొందే అవకాశం ఉన్నట్టుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ కోవూరు ఇక్కడ నుంచి టీడీపీ తరపున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోటీ చేశారు. ఇక్కడ వీళ్ళిద్దరిని కనుక మనం గమనించుకున్నట్లయితే కోవూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ నెల్లూరు సిటీ
ఇక్కడ నుంచి టీడీపీ తరపున పొంగూరు నారాయణ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మొహమ్మద్ ఖలీల్ అహ్మద్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెల్లూరు రూరల్, ఇక్కడ నుంచి టీడీపీ తరపున కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే ఉదయగిరి, ఇక్కడ నుంచి టీడీపీ తరపున కాకరాల సురేష్ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పోటీ చేశారు. ఈ రెండు పార్టీల మధ్య పోటాపోటీగా టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అటు టీడీపీ పార్టీ అయినా గెలవచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి తిరుపతి, ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరపున వరప్రసాద్ రావు పోటీ చేస్తారు. ఈయన ఎక్స్-ఎంపీ. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎస్ రెడ్డప్ప పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే తిరుపతి నుంచి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుంది. అంటే అటు బీజేపీ పార్టీ అయినా గెలవచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ తిరుపతిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక మనం గమనించుకుంటే మొదటిగా సర్వేపల్లి, ఇక్కడ నుంచి టీడీపీ తరపున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి పోటీ చేస్తారు. ఈ రెండోటి పార్టీల మధ్య సర్వేపల్లిలో పోటాపోటీగా టఫ్ ఫైట్ ఉండబోతోంది. అంటే టీడీపీ అయినా గెలవచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా గెలుపొందే అవకాశం ఉన్నట్టుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ గూడూరు, ఇక్కడ నుంచి టీడీపీ తరపున పాసం సునీల్ కుమార్ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ నుంచి మరిగ మురళీధర్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే గూడూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ సోలూరుపేట, ఇక్కడ నుంచి టీడీపీ తరపున నెలవేల విజయశ్రీ పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కిలవెట్టి సంజీవయ్య పోటీ చేస్తారు. వీళ్ళిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే సోలూరుపేట నుంచి టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే వెంకటగిరి, ఇక్కడ నుంచి టీడీపీ తరపున కోరగుండ్ల రామకృష్ణ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నేదురుమల్లి రామకుమార్ రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ తిరుపతి, ఇక్కడ నుంచి జనసేన తరపున ఆర్ఎన్ శ్రీనివాసులు పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి భూమన అభినయారెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే తిరుపతి నుంచి జనసేన పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. శ్రీకాళహస్తి నుంచి టీడీపీ తరపున బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వేయపు మధుసూదన్ రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్టుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ సత్యవేడి, ఇక్కడ నుంచి టీడీపీ తరపున కోనేటి ఆదిమూలం పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నొక్కుతోటి రాజేష్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే సత్యవేడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కడప, ఇక్కడ నుంచి టీడీపీ తరపున భూపేష్ రెడ్డి, మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి, మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిలారెడ్డి పోటీ చేశారు. వీరి ముగ్గురులో కనుక మనం గమనించుకున్నట్లయితే కడప డిస్టిక్లో ఎంపీ అభ్యర్థిగా ఈ మూడు పార్టీల మధ్య పోటాపోటీగా టఫ్ ఫైట్ హోరాహోరీగా జరగబోతోంది. అంటే టీడీపీ పార్టీ అయినా గెలుపొందే అవకాశం ఉంది, లేదా వైఎస్ఆర్సీపీ మరియు కాంగ్రెస్ ఈ మూడిట్లో ఏ పార్టీ అయినా గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక మనం గమనిస్తే మొదటిగా బద్వే, ఇక్కడ నుంచి బీజేపీ తరపున బొజ్జా రోసన్న పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి డాక్టర్ దాసరి సుద్దా పోటీ చేశారు. వీరిద్దరిలో మనం గమనించుకున్నట్లయితే బద్వే నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ కడప, ఇక్కడ నుంచి టీడీపీ తరపున మాధవిరెడ్డి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అమృత్ బాషా షేక్ బాపారి పోటీ చేశారు. వీరిద్దరిలో మనం గమనించుకున్నట్లయితే కడప నుంచి టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ పులివెందుల, ఇక్కడ నుంచి టీడీపీ తరపున మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేశారు. ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే పులివెందుల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ కమలాపురం, ఇక్కడ నుంచి టీడీపీ తరపున పుట్ట చైతన్య రెడ్డి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోచంరెడ్డి రవిచంద్ర రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ జమ్మలమడం, ఇక్కడ నుంచి బీజేపీ తరపున శ్రీ ఆదినారాయణ రెడ్డి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి డాక్టర్ ఊల సుధీర్ రెడ్డి పోటీ చేశారు.
వేరేదల్లా కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రొద్దుటూరు. ఇక్కడ నుంచి టీడీపీ తరపున వరదరాజు రెడ్డి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్ పార్టీ నుంచి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ప్రొద్దుటూరు నుంచి టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ చివరిగా మైదుకూరు. ఇక్కడ నుంచి టీడీపీ తరపున పుట్ట సుధాకర్ యాదవ్ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రఘురామరెడ్డి సత్తెనపల్లి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే మైదుకూరు నుంచి టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రాజంపేట డిస్టిక్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పివి మిథునారెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే రాజంపేటలో ఎంపీ అభ్యర్థిగా ఈ రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుంది. అటు బీజేపీ పార్టీ అయినా గెలవచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక మనం గమనించుకున్నట్లయితే మొదటిగా రాజంపేట. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున సోగవాసి సుబ్రహ్మణ్యం పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అక్కపెట్టి అమర్నాథ్ రెడ్డి పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే రాజంపేటలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ రైల్వే కోడూరు నియోజకవర్గం మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ నుంచి జనసేన తరఫున అరవ శ్రీధర్ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కె శ్రీనివాసులు పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే రాయచోటి. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున మదనపల్లి రాంప్రసాద్ రెడ్డి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గట్టికోట శ్రీకాంత్ రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించినట్లయితే రాయచోటి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకు వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ తంబలపల్లి. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున జయచందర్ రెడ్డి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే పీలేరు. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున నల్లారి కిషన్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చింతల రామచంద్ర రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే పీలేరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ మదనపల్లి. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున సజన్ బాషా పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నిస్తార్ అహ్మద్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే మదనపల్లిలో టీడీపీ పార్టీ మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ మధ్య టఫ్ ఫైట్ ఉండబోతోంది. అటు టీడీపీ పార్టీ అయినా గెలుపొందే అవకాశం ఉంది, మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ చివరిగా పొంగనూరు నియోజకవర్గం. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున చల్లబాబు రెడ్డి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే పొంగూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నంద్యాల డిస్ట్రిక్ట్. ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున బైరెడ్డి సబారి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొచ్చా బ్రహ్మానందరెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటిగా ఆళ్లగడ్డ. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున భూమా అఖిల్ ప్రియారెడ్డి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గంగుల విజేందర్ రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక గమనించుకున్నట్లయితే ఆళ్లగడ్డ నుంచి టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ శ్రీశైలం. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున బుద్ధ రాజశేఖర్ రెడ్డి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి శిల్ప చక్రపాణి రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నందికొట్కూరు. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున గీతా జయసూర్య పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి డాక్టర్ దారా సుధీర్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ పానూరు. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున గౌరవ్ చరిత్రారెడ్డి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కట్సాని రాంగోపాల్ రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే పన్యం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ నంద్యాల. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున ఎన్ఎండి ఫరూక్ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి శిల్పా రవిచంద్రికళ కిషోర్ రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే నంద్యాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ బనగానపల్లె. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున బీసీ జనార్దన్ రెడ్డి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కాటసాని రామరెడ్డి పోటీ చేశారు.
వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే బనగానపల్లి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ ధోని. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున కొట్ల ప్రకాష్ రెడ్డి పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ధోని నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కర్నూలు. ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున బత్తిపాటి నాగరాజు పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బివై రామయ్య పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే కర్నూలు డిస్టిక్లో ఎంపీ అభ్యర్థిగా ఈ రెండు పార్టీల మధ్య పోటాపోటీగా టఫ్ ఫైట్ ఉండబోతుంది. మరియు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటిగా కర్నూలు. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున టీజీ భరత్ పోటీ చేస్తారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎండి ఇంతియాజ్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే కర్నూలు నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే పత్తికొండ. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున కేఈ శ్యాంబాబు పోటీ చేస్తారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కంగాటి శ్రీదేవి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే పత్తికొండ నుంచి టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ కోడుమూరు. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున బొగ్గుల దచ్చగిరి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆదిమూలపు సతీష్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ ఎమ్మిగనూరు. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున జయనాగేశ్వరరావు పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బుట్టా రేణుక పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ఎమ్మిగనూరులో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ మంత్రాలయం. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున రాఘవేంద్ర రెడ్డి పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వై బాలనాగరెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే మంత్రాలయం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్టుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ ఆదోని. ఇక్కడ నుంచి బీజేపీ తరఫున డాక్టర్ పివి పార్థసారథి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వై సాయి ప్రసాద్ రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరి మధ్య కీన్ కంటెస్ట్ అంటే టఫ్ ఫైట్ ఉండబోతుంది. అటు బీజేపీ పార్టీ అయినా గెలవచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా గెలుపొందే అవకాశం ఉన్నట్లయితే ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆలూరు. ఇక్కడ నుంచి చివరిగా టీడీపీ తరఫున వీరభద్ర గౌడ్ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి విరూపాక్షి పోటీ చేశారు. వీరిద్దరు కనుక మనం గమనించుకున్నట్లయితే ఆలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అనంతపూర్. ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున అంబికా లక్ష్మీనారాయణ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మాలగుండ్ల శంకర్ నారాయణ పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ఎంపీ అభ్యర్థిగా టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక మనం గమనించుకున్నట్లయితే రాయదుర్గ్. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున కలవ శ్రీనివాసులు పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మెట్టు గోవిందరెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే రాయదుర్గ్ నుంచి టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ ఉరవకొండ. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పయ్యవుల కేశవ్ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వై విశ్వేశ్వర రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ గుత్తకల్. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున గుమ్మనూరు జయరాం పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వై వెంకటరామిరెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకుంటే గుంతకల్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ తాడిపత్రి. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున జేసీ అస్మిత్ రెడ్డి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కేతిరెడ్డి పెద్దిరెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకుంటే తాటిపత్రి నుంచి టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ సింగనమల ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున బండారు శ్రావణిశ్రీ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మన్నిపాకుల వీరాంజనేయులు పోటీ చేశారు. ఇక్కడ వచ్చేసి టీడీపీ మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ మధ్య పోటాపోటీగా టఫ్ ఫైట్ ఉండబోతుంది. అంటే అటు టీడీపీ అయినా గెలవచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ అనంతపూర్ అర్బన్. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పోటీ చేస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అనంత వెంకట రామిరెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే అనంతపూర్ అర్బన్ నుంచి టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ దుర్గ్. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున అమ్మలనేని సురేందర్ బాబు పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తలారి రంగయ్య పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే కళ్యాణ్ దుర్గ్ నుంచి టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది.
నెక్స్ట్ వచ్చేసి హిందూపూర్ డిస్టిక్. ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున బికే పార్థసారథి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి శ్రీమతి జరదారి శాంతా పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే హిందూపూర్లో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక మనం గమనించుకున్నట్లయితే మొదటిగా రాప్తాడు. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పరిటాల సునీత పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తోపుర్తి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక గమనించుకున్నట్లయితే రాప్తాడులో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ మడకశిర. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున ఎంఎస్ రాజు పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఏరా లక్కప్ప పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే మడకశిరలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ హిందూపూర్. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున నందమూరి బాలకృష్ణ గారు పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పిఎస్ దీపిక పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ పెనుకొండ. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున సవిత పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కేవీ ఉషశ్రీ చరణ్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే పెనుకొండలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ పుట్టపర్తి. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పల్లె సింధూరారెడ్డి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దుదుకోట శ్రీధర్ రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుంది. అంటే అటు టీడీపీ పార్టీ అయినా గెలవచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ ధర్మవరం. ఇక్కడ నుంచి బీజేపీ తరఫున వై సత్యకుమార్ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ధర్మవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ కదిరి. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున వెంకట ప్రసాద్ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బిఎస్ మక్బుల్ అహ్మద్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే కదిరి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చిత్తూరు డిస్టిక్. ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున కూటమి ఎన్డీఏ కూటమి పోటీ చేస్తుంది. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మధ్యలో గురుమూర్తి పోటీ చేస్తున్నారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే చిత్తూరు డిస్టిక్లో ఎంపీ అభ్యర్థిగా కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటిగా చంద్రగిరి. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పులవర్తి వెంకటమణి ప్రసాద్ పోటీ చేస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నగరి. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున గాలి భానుప్రకాష్ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆర్కే రోజా పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే నగర నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ గంగాధర నెల్లూరు. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున డాక్టర్ విఎం థామస్ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కృపాలక్ష్మి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే చివరిగా చిత్తూరు. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున గురజాల జగన్మోహన్ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎం విజయనాథ్ రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే చిత్తూరు నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పూతలపట్టు నియోజకవర్గం. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున డాక్టర్ అలకిరి మురళీమోహన్ పోటీ చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి డాక్టర్ సునీల్ కుమార్ పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే పూతలపట్టు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ పలమనేరు. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున ఎన్ అమర్నాథ్ రెడ్డి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎస్ వెంకటేష్ గౌడ్ పోటీ చేశారు. వీరిద్దరూ మనం గమనించుకున్నట్లయితే ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే చివరిగా కుప్పం. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కేజే భరత్ పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే కుప్పం నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. ఫైనల్గా ఎన్డీఏ అంటే బీజేపీ, టీడీపీ మరియు జనసేన ఈ మూడింటికి వచ్చేసి 126 ఎమ్మెల్యే విన్నింగ్ సీట్స్. మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చేసి 30. చివరిగా కీన్ కంటెస్ట్ అంటే పోటాపోటీగా టఫ్ ఫైట్ వచ్చేసి 19 స్థానాల్లో ఉండబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంపీ విన్నింగ్ సీట్స్ వచ్చేసి కూటమికి 19 మరియు వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చేసి 1. పోటాపోటీగా టఫ్ ఫైట్ అంటే 5 స్థానాల్లో, అంటే ఈ 5 స్థానాలు అనేవి అటు కూటమికైనా కలవచ్చు లేదా వైఎస్ఆర్సీపీ పార్టీకైనా గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది.
నెక్స్ట్ వచ్చేసి పోలింగ్ పర్సెంటేజ్ కనుక మనం గమనించినట్లయితే కూటమికి వచ్చేసి 58% పోలింగ్ పర్సెంటేజ్ వచ్చింది. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చేసి 39% పోలింగ్ పర్సెంటేజ్ రాబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. మరియు అదర్స్కి వచ్చేసి 3% పోలింగ్ పర్సెంటేజ్ వస్తున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ సర్వేస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సర్వే మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో